ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పైన విశాఖ బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు డిసెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నాయి. వేడుకలు డిసెంబర్ 2 నుంచి 30 తేదీ వరకు జరగబోతున్నట్లు ఆలయ శోభారాణి తెలిపారు. ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ఆలయ శోభారాణితో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. డిసెంబర్ 2వ తేదీ నుంచి 30 తేదీ వరకు జరుగుతున్నటువంటి మార్గశిర మాసోత్సవాల్లో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. విశాఖ బూర్జుపేటలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి అయితే ప్రత్యేకంగా భక్తులు అయితే రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఆలయం లోపల ఏర్పాటు చేసినటువంటి మదర్ ఫీడింగ్కి సంబంధించినటువంటి ఆ గదికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే. మార్గశిర మాసోత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బ్యారికేడింగ్ జరిగిందండి. లాస్ట్ ఇయర్ కన్నా ఇంకో 2 కిలోమీటర్లు బ్యారికేడింగ్ పెంచాము, ఫ్రీ టాయిలెట్స్ పెంచాము, ఫ్రీ బస్సు కూడా ఆర్టీసీ వాళ్ళతో ఇది చేయింది. అవసరమైతే ఇంకో 1-2 బస్సులు ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాము. తర్వాత అన్నప్రసాద వితరణ కూడా కిందటి సంవత్సరాన్ని మీద 2-3 వేలు ఎక్కువే ఏర్పాట్లు చేస్తున్నాము. పసిపిల్లలు బేబీ ఫీడింగ్ కోసం 3 చోట్ల బేబీ ఫీడింగ్కి ఒక కంటైనర్ లాంటిది ఏర్పాటు చేసాము, అంటే ఒక రూమ్ లాంటిది. అది 3 చోట్ల, ఒకటి అన్నప్రసాదం హాల్లో, ఒకటి దేవాలయంలో, ఒకటి పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ అయ్యే ప్లేస్లోనూ పెడుతున్నాము. లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్, మెడికల్, ఫైరు, మున్సిపాలిటీ వీరందరి సహాయ సహకారాలతోటి ట్రాఫిక్ డైవర్షను ప్లస్ పార్కింగు, వీటన్నిటి మీద కిందటి సంవత్సరం కన్నా ఇంకో 2 ఎక్కువ ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తున్నారు పార్కింగ్ కోసం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం పార్కింగ్, అది చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ కిందటి సంవత్సరం జరిగిన ఉన్న ఇబ్బందులు ఉంటే వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని రెక్టిఫై చేసే దిశలోగా అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతోటి చేస్తున్నాము. ఈ ఏడాది సాధారణ భక్తులకి ఎక్కువ శాతం అమ్మవారి దర్శనం ఏమైనా ఉన్నట్లుగా మీరైతే ఏర్పాట్లు చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే గతంలో ఎన్నడో కూడా ఉన్నాయి, విఐపీలు తాకిడి ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది మాత్రం సాధారణ భక్తులకి ఎక్కువ అవకాశం ఇచ్చేలా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ సంవత్సరం సాధారణ భక్తులకి ఫ్రీ దర్శన ఒక లైన్ ఉందండి. అది మన రీడింగ్ రూమ్ నుంచి మొదలవుతుంది. అది వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఎవరు వస్తున్నా వారి దారిన వారిని ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ ఇన్ గేట్లో ఎంటర్ అవటం, వారు ఎగ్జిట్ గేట్కి వెళ్ళే వరకు దర్శనం అయితే ఆపట్లేదు. విఐపీ కానీ ప్రోటోకాల్ కానీ వారికి వేరే ఏర్పాట్లు చేస్తున్నాము. వారి దర్శనం అయితే ఎక్కడ ఇంటరప్షన్ ఉండదు. ఆ ఏర్పాట్లన్నీ చేయటం జరిగిందండి. భోజన ఏర్పాట్లకు సంబంధించి, అన్నదాన కార్యక్రమం సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన ప్రసాద వితరణ సత్రం ఉందండి. అది ప్రతిరోజు ప్రతి గురువారం జరుగుతుంది. విశిష్టమైన ఏర్పాట్లే చేయటం జరిగింది. ప్రతిదీ లాస్ట్ ఇయర్ మీద కొంచెం ఎక్కువగానే వస్తారేమో అని ముందు జాగ్రత్త చర్య అది జరుగుతున్నాయి. అది మహానదాన వితరణకి మన జగన్నాథ స్వామి దేవస్థానం దగ్గర రోడ్ బ్లాక్ చేస్తున్నారు. అక్కడున్న ఆ దేవాలయం ప్రాంగణంలో ప్లస్ కొంత ఓపెన్ ప్లేస్లోనూ జరుగుతోంది. అది ప్రతి సంవత్సరం జరిగేదే. దానికి కూడా విశిష్టమైన మహిళలకి వేరే క్యూ ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ తొక్కిసలాట్లు అవి కూడా ఏమైనా లేకుండా అవాయిడ్ చేయడానికి ఎక్స్ట్రా స్టాఫ్ని డిప్యూట్ చేస్తున్నాం. పోలీస్ వారి సహాయ సహకారాలు కూడా అర్థించాము. అక్కడ క్యూ లైన్ సవ్యంగా నడిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఉచిత బస్సులకు సంబంధించి గతంలో 4 బస్సులు మాత్రం తిరిగి ఈ ఏడాది బస్సులు ఏమైనా పెంచే అవకాశం? అంటే లాస్ట్ ఇయర్ 4 బస్సులు ఇచ్చారండి. అది ఒక డోనార్ స్పాన్సర్ చేశారు. ఈసారి అది చాలు అంటే మేమైనా పే చేసి ఆర్టీసీ వారితో ఇంకో 2 బస్సులు వేయడానికి ప్రయత్నం చేస్తాం. దాదాపు నెల రోజుల పాటు కొనసాగేటటువంటి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినట్లుగా ఆలయ శోభారాణి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆలయానికి వచ్చేటటువంటి సాధారణ భక్తులు అనునిత్యం కూడా అమ్మవారిని సేవించుకొని వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. 4 గురువారాలు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు బారికేడ్ను కూడా చాలా పకడ్బందీగానే ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నారు. ఈ విషయంలో ఇటు పోలీసు అలాగే జీవీఎంసీతో కూడా సంయుక్తంగా ముందుకు వెళ్తున్నట్లుగా అయితే ఆలయ ఈవో
ఈవో అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆలయానికి వచ్చేటటువంటి బేబీస్ ఎవరైతే ఉంటారో వారికి మదర్ ఫీడింగ్ ఇచ్చేందుకు కూడా 3 చోట్ల అయితే క్యాబిన్లు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. అలాగే ఉచిత బస్సుకు సంబంధించి గత ఏడాది 4 బస్సులు ఉంటే ఈ ఏడాది మరో 2 బస్సులు అదనంగా పెంచే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే స్పాన్సర్స్ ఎవరు కూడా ముందుకు రాలేని పక్షంలో ఆలయం తరపునే కూడా మరో 2 బస్సులు అదనంగా పెంచేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఆఖరి రోజు మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లయితే ఆలయ శోభారా అనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో చందు, న్యూస్ 360.